హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ గేమ్ చేంజర్ నుంచి అయితే అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో రీసెంట్లీ మనకు లాస్ట్ ఎప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే ఎప్పుడైతే మనకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది, జర జర జరిగింది వచ్చేసి. సో దాని తర్వాత చాలా రోజుల తర్వాత అయితే సో ఆ ట్విట్టర్లో నానా గొడవలు అయ్యాయి. సో చాలా వెయిట్ చేశారు గేమ్ చేంజర్ అప్డేట్ కోసం. సో ఫైనలీ దాని తర్వాత మళ్ళీ మనకి సెకండ్ సింగిల్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది, సో రా మచ్చా మచ్చా అనేసి. సో ఆ సాంగ్కి అయితే చాలా మంచి రెస్పాండ్ రావడం జరిగింది. సో అందులో చిరంజీవి గారి గ్రేస్ ఏదైతే రామ్ చరణ్ గారికి వచ్చిందనే విధంగా చెప్పుకుంటున్నారు. సో చిరంజీవి లాంటి డ్యాన్స్ చేశారు, స్వాగ్ కానీ ఆ గ్రేస్ కానీ, సో ఆ ఫార్మల్ డ్రెస్లో అలాంటి డ్యాన్స్ చేయడం ఏంటనేసి. సో సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ శంకర్ గారు అయితే డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మ్యూజిక్ తమన్, సో మన మ్యూజిక్ అయితే తమన్ చేయడం జరుగుతుంది. అండ్ తమన్ వచ్చేసి ఏదైతే సినిమా చేస్తుంటాడో ఆ సినిమా గురించి అప్డేట్స్ అనేది టీం కాకుండా ఈయననే చెప్తా ఉంటాడు. ఏదైతే ట్విట్టర్లో ఈయనకు ఫ్యాన్స్ అడుగుతారో వాటికి సంబంధించిన రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సో ఇప్పటికీ మనకు రీసెంట్లీ ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ నుంచి. సో దాని తర్వాత మళ్ళీ టీజర్ ఎప్పుడన్నా అనేసి అయితే మనకు తమన్కి అడిగితే, ఒక ఫ్యాన్ అడిగితే ఆయన దసరాకి అయితే టీజర్ రాబోతుంది అనేసి అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది చూసి మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకు RRR తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇది రామ్ చరణ్ గారిది. అండ్ హై లెవెల్లో ప్రమోషన్స్ ఉండాలి. అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, బట్ డిసెంబర్కి వస్తున్నాం అనే విధంగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో డిసెంబర్ ఈ డేట్కి వస్తున్నారో తెలియదు, బట్ క్రిస్మస్ టైంకి అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో పుష్ప 2 కానీ, గేమ్ చేంజర్ కానీ, కన్నప్ప కానీ ఈ 3 సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ 3 క్లాష్ అవుతాయో లేదా అనేది ఆ రిలీజ్ డేట్ అయితే తెలియలేదు ముగ్గురిది కాబట్టి. సో December 6 పుష్ప ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ డేట్ ఏంటో తెలియదు, బట్ క్రిస్మస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కూడా. బట్ పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ మనకు రామ్ చరణ్ నుంచి అయితే కనిపించట్లేదు. బట్ ఖచ్చితంగా డిసెంబర్లో నవంబర్ ఎండ్ కానీ నవంబర్లో అయితే ఈయన మనకు 1 month ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే చేస్తారనే విధంగా కానీ ఫ్యాన్స్ కానీ లేకుంటే ఇక్కడ మూవీ టీమ్ కానీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్లో మంచి పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ అనేది రావడం జరిగింది. సో ఆ ఇమేజ్కి తగ్గట్టు ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ గేమ్ చేంజర్ సినిమాకి కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆ ప్రమోషన్స్లో భాగంగా ఫస్ట్ ట్రైలర్తో అయితే ఆ ప్రమోషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నవంబర్ మంత్ మొత్తం గేమ్ చేంజర్ మంత్ అవుతుంది. సో ఇప్పటికే వాళ్ళు అక్టోబర్ మంత్ అన్నారు. సో దానికి తగ్గట్టు అయితే సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దసరాకి అయితే టీజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి తమన్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి మనకు ట్రైలర్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ ఎండ్లో వస్తుంది, ఎందుకంటే డిసెంబర్లో మనకు సినిమా వస్తుంది కాబట్టి. సో నవంబర్ మొత్తం గేమ్ చేంజర్ ప్రమోషన్ జరుగుతాయి. సో ఇండియా మొత్తం ప్రమోషన్ చేస్తారు, లేకుంటే బాలీవుడ్లో అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఇలా ఎందుకంటే మనకు RRR ఎక్స్పీరియన్స్ అనేది ఉంది రామ్ చరణ్ గారికి, ప్రమోషన్స్ ఏ విధంగా చేయాలి. సో రాజమౌళి గారితో ప్రమోషన్ పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చేయడం జరిగింది సో RRRకి. అండ్ అదే విధమైన ప్రమోషన్స్ గేమ్ చేంజర్కి చేస్తారా లేదా చూడాలి, ఎందుకంటే చేయాల్సిన అవసరం అలాంటిది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఆయనకైతే ఆ క్రేజ్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమా మీద అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నవంబర్ వచ్చేసి గేమ్ చేంజర్ ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు దసరాకి అయితే టీజర్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటికీ సాంగ్ అయితే భారీ రెస్పాన్స్ రావడం జరిగింది. సో సాంగ్ ఇప్పుడు వచ్చిన సాంగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ టీజర్ వచ్చేసి దసరాకి రాబోతుంది. సో దాని తర్వాత ట్రైలర్ వస్తుంది. అండ్ డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా ప్లస్ పుష్ప 2 ప్లస్ కన్నప్ప ఈ 3 సినిమాలు క్లాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ గేమ్ చేంజర్ ఈ సినిమా రామ్ చరణ్ గారికి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.